దయచేసి మా అక్కలు మహిళలకు నియత ఎక్కువ అంటారు. ఆడబిడ్డలకు ఏముంటుంది ప్రేమ, మాట తప్పరు, నిజాయితీ ఉంటారు. అందుకే ఈ అక్క జిల్లలతో ఇలా మీటింగ్ పెట్టుకున్నామని చెప్పిన నేను మా వాళ్ళకి. ఇలా ఆడబిడ్డలకు అండగాని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే మేము మీ గురించి కొట్లాడాలే ప్రతిపక్షం అంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. మేము గట్టిగా మీకోసం అసెంబ్లీలో ఎంత దూరం అనే కొట్లాడతాం. రోజు మేము కొట్లాడితే మా మీద కేసులు పెడుతుంది. ఎందుకు? మీరు గట్టిగా అడుగుతుండే హరీష్ రావు అంటే ఆయన కేసీఆర్ గట్టిగా అడుగుతుండు అని ఇక వీళ్ళు అడగకుండా చేద్దామని మమ్మల్ని భయపెడదాం అనుకుంటారు. ఊరుకుంటామా? మేము అసలే భయపడము, ఇంకా గట్టి కొట్టారు. ఎందుకంటే కేసీఆర్ సారు తెలంగాణ తెస్తానన్నాడు, తెలంగాణ తెచ్చింది. ఆయన సావు నోట్తో తలబెట్టి తెలంగాణ తెస్తా అంటే రాదన్న తెలంగాణ అయితే వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఇంత పిల్లలకు మేలైంది, ఇంత చదువులు మేలైనాయి, ఇంత రోడ్లు బాగైనాయి, ఇంత 2000 పెన్షన్ వచ్చింది, ఇంత కళ్యాణ లక్ష్మి వచ్చింది, దళిత బంధు లాంటి పథకం వచ్చింది, కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. సో వీళ్ళు ఏం చేసిండ్రు? అర్రాస్ పాట పాడింది. కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతాం. కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఇక ఆడపిల్లలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తాం. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఇంకా ఏమేమో చెప్పారు. మనుషులం కదా, ఆశపడతాం, తప్పే ఉన్నది. కేసీఆర్ 2,000 అంటే ఇచ్చిండు, 4,000 ఇస్తాడేమో అనుకుంటాం కదా, తప్పే ఉన్నదన్న ఆశపడ్డాం. కానీ అసలు సంగతి బయటపడ్డది. ఇప్పుడు బయటపడ్డది 2 ఏళ్ళ. ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిండాడు. ఆయన నేను 2,000 పోయి 4,000 చేస్తా అంటే గెలవగానే 4,000 ఇచ్చేసిండు ఆయన. మరి ఈయనకి ఇస్తలేడు 4,000 ఇవ్వాలి కదా, మోసమే కదా.